బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పబడినటువంటి 3 మాటలలోనే మనం ముక్తిని పొందడానికి కావలసినటువంటి సాధననంతా కూడా సమకూర్చి పెట్టారన్నమాట. నీవు ఈ శరీరము లోపట బంధింపబడి ఉన్న సచ్చిదానంద స్వరూపమే నువ్వు అనటానికి ఆత్మ అనే పదం చెప్పారు. నువ్వు ఆత్మగా జీవిస్తున్నావా లేకుంటే దేహ సంబంధమైనటువంటి ఆలోచనతో జీవిస్తున్నావా అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే నీ యొక్క మనసుని ఏం చేయాలి? దేహ సంబంధమైనటువంటి జ్ఞానముతో కూడి ప్రవర్తిస్తున్నప్పుడు మన లోపట కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యమనే 6 అరిషడ్వర్గాలు అని పిలుస్తారు. వీటి చేత జీవిస్తాం. అంటే లోకంలో కనిపించిన ప్రతి వస్తువు నా సొంతం కావాలి. నా దగ్గర ఉన్న వస్తువు వేరొకరి దగ్గర ఉన్నప్పుడు నాకు కలిగేది అసూయ. నేను కోరుకున్న వస్తువును పొందలేకపోతే వచ్చేది కోపం. ఎవరి దగ్గరైనా ఏదైనా గొప్పదైన వస్తువు ఉంటే అది నేను పొందాలనేటటువంటి మోహము. నా దగ్గర ఉన్నది ఎవరికి ఇవ్వకూడదన్నప్పుడు లోభగుణము. నేను మాత్రమే గొప్ప అనుకున్నప్పుడు అహంకారము, మదము అనేది వస్తుంది. అంటే మన మనసు ఏ విషయాలను సృష్టిస్తుంది? ఈ దేహమే నేను అనుకున్నప్పుడు ఈ 6 చేత బంధింపబడతామండి. మరి ఈ బంధనంలో నుంచి విడిపడాలి అంటే నీకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపదలు ఇచ్చినప్పటికీ కూడా ఈ బంధనంలో నుంచి నువ్వు విడిపడలేవు. యస్మిన్నో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు పెద్దలు. దేనిని తెలుసుకుంటే సమస్తము తెలుస్తుందో ఆ సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి జ్ఞానము నువ్వు ఈ శరీరంలో ఉంటున్నావు, కానీ నువ్వు శరీరం కాదు. నువ్వు ఈ ఇంటిలో ఉంటున్నావు, ఈ ఇల్లువా నువ్వు అంటే ఈ ఇల్లు నాది అంటాం, కానీ ఈ ఇల్లు నేననం. కానీ ఈ శరీరాన్ని మాత్రం ఇది నేనే అంటాం, ఇందులో నేనున్నానని అనలేకపోతున్నాం. అందుకే యోగ వాసిష్టమునందు చెప్పబడిన ఒక మాట. అంటే ఎంత చక్కగా, అంటే ఎంత లోతులో ఒక మనిషి ఆలోచన చేస్తేనో ఈ శరీర బంధనంలో నుంచి విడిపడతాడండి. ఎలా అంటే మీరు ఈ దేహానికి సంబంధించిన భ్రమ నుండి మేల్కొనండి, అంటే భ్రమ అనే అజ్ఞానాన్ని విడిచిపెట్టండి అంటున్నారు. మనం ఉదయాన లేచేటప్పుడు ఏం చేస్తాం? దేహ సంబంధమైన విషయాలోచనతో నిద్రలేస్తాం. మీరు గనక నిరంతరము సద్గురువు శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానాన్ని మీరు గనక జీర్ణం చేసుకొని ఉంటే ఉదయం లేవగానే మీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే ఆత్మస్వరూపమందు నిద్ర లేవండి అంటున్నారు వశిష్ఠుడు. ఎవరికి చెప్తున్నారు? శ్రీరామచంద్రుడికి చెప్తున్నారు. మనము కూడా శ్రీరామచంద్రుడు అంతటి శ్రేష్టమైన వారిమా అంటే ఎవరైతే భగవంతుడితో మమేకం కావాలనుకుంటున్నారో, యోగమును పొందాలనుకుంటున్నారో, యోగిగా జీవించాలనుకుంటున్నారో వాళ్ళందరూ శ్రీరామచంద్రులే. ఎవరికైతే శ్రీరామచంద్రుడికున్నంత వైరాగ్యము కలిగి ఆయనలాగా బంధనముల నుంచి విడిపడాలనేటటువంటి కోరికను ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ కూడా భగవంతుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠుడి ద్వారా ఈ లోకానికి జ్ఞానం పంచబడుతుంది. కేవలం శ్రీరాముడికి మాత్రమే చెప్తే ఇది గ్రంథస్థమై ఉండేది కాదు.
శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రావణాసురుణ్ణి చంపడం కోసం అని చెప్పేసి పుట్టినటువంటి మరి మనుష్య స్వరూపంగా పుట్టిన అవతారం అనే విషయం మనందరికీ తెలుసు. మరి శ్రీరామచంద్రుడికి ఎందుకు కలుగుతుందండి వైరాగ్యం అంటే, ఒక మనిషి మనీషిగా మారాలంటే, తన యొక్క మానవ జన్మను సార్థకత పొందాలంటే, ఒక మనిషికి కలగవలసినటువంటి వైరాగ్యం ఏమిటి అంటే, ఈ దేహ సంబంధమైన విషయాల మీద ఎలాంటి ఎలాంటి ఆలోచన ఉండాలి? ఎన్ని అనుభవించినా తరిగిపోని ఆనందం పొందగలిగిన వస్తువు ఈ లోకంలో ఏదైనా ఉంటే నాకివ్వండి. ఈ లోకంలో ఏది అనుభవించినా కలిగేటటువంటి ఆనందము కంటే దుఃఖమే అధికంగా ఉంది కాబట్టి, దుఃఖము లేనటువంటి ఆనందము ఈ లోకంలో నేను పొందవచ్చా అనే ఆలోచన కలిగినప్పుడు, ఈ లోకంలో ఉన్న విషయాల మీద మనకి విరక్తి కలుగుతుందండి. శ్రీరామచంద్రుడు అన్నాడనమాట, ఏముందండి ఈ విషయాలన్నీ కూడా, నాకు కావలసినటువంటి ఆభరణాలను ధరిస్తున్నాను. నేను ఏది పొందాలనుకుంటున్నానో అది పొందుతున్నాను. కానీ ఇందులో తృప్తి లేదు. మనం అంటాం, శ్రీరామచంద్రుడికి ఆ రోజున ఆయన రాజుగారు కాబట్టి అన్నీ అనుభవించాడు కాబట్టి విరక్తి వచ్చింది. మరి మాకు చాలా చాలా విషయాలు అనుభవించాలని ఉంది, మాకెలా వస్తుంది విరక్తి అని మనం అడగవచ్చు. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నారండి, శ్రీరామచంద్రుడు ఇన్ని రకాలైనటువంటి వైభోగాల మధ్యలో ఉన్నప్పుడే నాకు ఆనందం లేదు అంటున్నారు. మరి మీరు వీటిని పొంది మీరు తృప్తిగా ఉంటారా? ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని మార్కెట్లో తెచ్చుకుందాం అనుకున్నాం. ఆ వస్తువు మీద చాలా రోజుల నుంచి మమకారం పెంచుకున్నాం. ఆ వస్తువును కొనుక్కొని అనుభవించినటువంటి ఒక వ్యక్తి షాపుకొచ్చి, ఈ వస్తువు పరమ దండగండి, ఈ వస్తువులో ఏమీ ఉపయోగం లేదన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఆ వస్తువు ఇంటికి తెచ్చుకుంటారా? వద్దు అని వచ్చేస్తారా? చాలా రోజుల నుంచి ఆ వస్తువు కావాలి కావాలని చాలా రోజుల నుంచి నిరీక్షణ చేసిన తర్వాత ఆ వస్తువు కొనుక్కుందామని వెళ్ళిన మీకు ఎదురైన సంఘటనలో ఏదైతే అదైంది, ఈ వస్తువు నేను తెచ్చుకుంటానని తెచ్చుకుంటారా? ఎవరైనా తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వామ్మో! ఈ వస్తువు ఏదో గొప్పది అనుకున్నాను, దీని వలన పెద్దగా ఉపయోగం లేదని నాకు అర్థమైందని ఏం చేస్తారు? ఆ వస్తువు నాకు అవసరం లేదని వస్తారు. ఎందుకొచ్చారు అని ఎవరైనా అడిగితే, ఆ వస్తువు నేను గొప్పదనుకున్నానండి, అందులో పెద్ద ప్రయోజనాలు ఏం లేవట. ఇప్పటి వరకు మనకి కూడా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము పరిపూర్ణంగా లేదు కాబట్టి, ఎన్ని శాస్త్రాలు తెలుసుకున్నా ఆయా శాస్త్రాలతో చెప్పబడిన విషయాలు మనకు దేహ సంబంధమైన విషయాలను పొందాలనే కుతూహలం కలిగింది. సాక్షాత్తు అష్టైశ్వర్యాలతో జీవించే శ్రీరామచంద్రుడు నాకు వీటి వల్ల తృప్తి కలగటం లేదండి, వీటిలో ఆనందం లేదండి అని చెప్పేసి ఆయన మనకు చెప్తుంటే, ఇంకా వాటిని పొందాలి, అవి పొందిన తర్వాత మనం మాత్రం అనే మాట ఏంటి? ఇందులో ఏ సుఖం లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ₹1,00,00,000 బిల్డింగ్‌లో ఉండాలనుకుంటాడు. ఆ బిల్డింగ్ కట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి, మీరు చాలా ఆనందంగా ఉన్నారా అంటే, ఆయన నిజంగా ఆనందంగా ఉన్నాడేమో అడిగి చూడండి. ఖచ్చితంగా అతడు వేరొక సమస్య ఏదో చెప్పి ఉంటాడు. ఆ ఇల్లేముందండి, ఈ ఇంటితో పాటు ఇంకా ఎన్నో ఉండాలి, ఇంటితోనే సరిపోతుందా అంటాడు. అంటే ఒక వస్తువులో పూర్ణమైన సంతోషం ఉండదు. ఏ వస్తువులో పూర్ణమైన ఆనందం ఉంటుంది? ఆత్మయందే ఉంటుంది కాబట్టి 4 మహావాక్యాల మీద శ్రద్ధను పెట్టండి అంటున్నారు వశిష్ఠుడు. వశిష్ఠుడు మనందరికీ బోధిస్తున్నారనమాట. ఈ దేహ సంబంధమైన విషయాలు, ఇప్పుడు మీ ఇంటికి ఎవరో వచ్చారండి, వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. అంటే నాకు ఆనందం కలుగుతుంది. వీళ్ళు నాకు ఇష్టం లేని వాళ్ళు అనుకుంటాను. ఎవరైనా వేరే వాళ్ళు ఎవరో మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు నాకు వాళ్ళు నన్ను పొగుడుతున్నా ఎలా ఉంటుంది అనంటే, ఏదో ముళ్ళ కంచె మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది. వీళ్ళేదో నా నుంచి ఆశిస్తున్నారు, అందుకే నన్ను పొగుడుతున్నారు. ఇప్పుడు నీకిష్టమైన వాళ్ళు నిన్ను తిడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? పూల మీద చీమల్లాగుంటాయా? లేదండి. ముళ్ళ కంప మీద కూడా పూలు పరిచినట్టుగా ఉంటుంది.
మీరేదో సంతోషంలో మా మీద ప్రేమతో అలా అంటారండి అని చెప్పేసి వాళ్ళ మాటలు మనకేమయ్యాయి? మధుర మధురంగా మారిపోయాయి. మనకి ఇష్టం లేని వాళ్ళు మాట్లాడిన మాటలు మనల్ని చాలా కష్టపెడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ నీ మనస్సు యందు ఉన్నటువంటి ఆలోచనయేనా? లేకపోతే అక్కడ ఉన్న విషయాలను నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతున్నావా? ఖచ్చితంగా చూడటం లేదండి. 4 రోజుల నుంచి మీరు ఊరెళ్ళి వెళ్ళొచ్చారు. ఇష్టమైన వాళ్ళొచ్చారు. ఇప్పుడు మీకు కష్టంగా ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఒక్కరోజే ఊరి నుంచి మీరు ఊరెళ్ళి వచ్చారు. మీకిష్టం లేని వారెవరో మీ బంధువులెవరో వచ్చారు. మీకెవరో దూరపు బంధువులు. ఇప్పుడు వాళ్ళని చూడగానే ఏమంటాం? అబ్బో! ఊరు వెళ్ళి నేను చాలా కష్టపడి వచ్చేసాను. వీళ్ళందరికీ కావలసిన మర్యాదలు నా వల్ల గాదంటాం. మరి 4 రోజులు వెళ్ళొచ్చినా నీ యొక్క ఉత్సాహము నీకిష్టమైన వాళ్ళొస్తే ఉత్సాహం తగ్గలేదు. ఇష్టం లేని వాళ్ళొస్తే నువ్వు హాయిగా పడుకొని ఉన్నా, అయ్యో! నీరసంగా ఉందండి నేను చేయలేనంటావు. అంటే ఇప్పుడు నీ మనోసంకల్పము చేతనే సుఖదుఃఖములు ఉన్నవి కాబట్టి, ఈ సుఖదుఃఖములను నువ్వు ఎలా చూడాలి? భ్రాంతి వలె చూడాలి. ఇవన్నీ నశించిపోయేవని ఆగమాపాయినో అనిత్యాహ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇవి వస్తుంటాయి, పోతుంటాయి గాబట్టి వీటి పట్ల మమకారము, ద్వేషము అనే భావన మీకొద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. మీకు సుఖాలొస్తుంటాయి, దుఃఖాలొస్తుంటాయి. ఉష్ణము ఉంటుంది, శీతోష్ణము ఉంటుంది. మరి రాగము ఉంటుంది, ద్వేషము ఉంటుంది. ఇవన్నీ వచ్చిపోతుంటాయి. ఇవన్నీ శాశ్వతం కాదు. వస్తుంటాయి, పోతుంటాయి. ఏది పర్మనెంట్ కాదు. ఇది ఉంది అని ఎవరిని అహంకరించకు. ఇది లేదు అని ఏడవకు. ఇది ఉంది కదా అని చెప్పి అవతల వాళ్ళని చూసి మరి గాయపరచకు. ఇది లేదు అని చెప్పేసి నువ్వు ఎంతో కృంగిపోవలసిన అవసరం లేదు. భగవంతుడు మనకు మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ముందుగానే ఈ మాట చెప్పిన తర్వాతనే మనకు జ్ఞానబోధ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు దేహ సంబంధమైన విషయాలు అనుభవించి తీరవలసిందే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను జ్ఞానాన్ని తెలుసుకుంటాను, ఇక జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నా ఇంటికి బంధువులు రారు, నేను ఎవరింటికి వెళ్ళనంటే కుదరదు. ఖచ్చితంగా కొన్ని సందర్భాలు వెళ్ళవలసి ఉంటుంది, వాళ్ళు రావలసి ఉంటుంది. వాటి పట్ల సంగము లేకుండా ఉండు. ఇవన్నీ నేను పూర్వజన్మలో ఎవరెవరికైతే రుణపడి ఉన్నానో వాళ్ళందరూ మా ఇంటికొస్తారు. అందుకే భగవంతుడు ఎవరి మీద నీకు కోపము, ఎవరి మీద ప్రేమ ఉండకుండా ఉండాలని అతిథి దేవో భవ అనే మాట చెప్పారు. అందరిలో భగవంతుణ్ణి చూడు. ఇప్పుడు నీకు ఉత్సాహము లేదు, నిరుత్సాహము లేదు. భగవంతుడు మన ఇంటికొచ్చారంటే ఎలా చూస్తాం? చాలా భక్తిపూర్వకంగా, సాదరంగా, ప్రేమపూర్వకంగా వాళ్ళకి నువ్వు ఆతిథ్యం ఇస్తావు. నువ్వు వారన్నం తింటుంటే భగవంతుడే తింటున్నాడని చూడు. వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తుంటే నాలో ఉన్న లోపాలను మరి భగవంతుడు కాపోతే ఎవరు నా లోపట ఉన్న లోపాలను వేలెత్తి చూపిస్తారని మీరేం చేస్తారు? లోపటున్న భగవంతుణ్ణి చూడాలి. నామరూపాలకు ఆవల ఉన్న భగవంతుణ్ణి పట్టుకోండి. ఆ భగవంతుడి వల్ల మీకు జన్మ బంధనములో నుంచి కలిగినటువంటి స్థితి మీరు పొందుతారు. కృష్ణ పరమాత్మ అదే చెప్తారు. ఓర్చుకోండి. అవతలి వారి మాటలు మీకు కష్టంగా ఉన్నాయి. కష్టంగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఇది నేను చేసిన పాపపు కర్మయే. హాస్పిటల్‌కి వెళ్ళామండి. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారు. శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ గారిని తిడతామా? తిట్టం గదా! ఆయనని దేవుడని దండం పెడతాం. మరి మీరెంత కష్టాన్ని ఓర్చుకున్నారు? అయ్యో! నా కర్మ అండి. నా శరీరానికి అనారోగ్యము. దీనికొక గాయమైంది. ఆ గాయానికి నేను వైద్యం చేయించుకున్నానని, ఇక వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత డాక్టర్ గారిని ఎంతగా పొగుడుతామో, పలానా డాక్టర్ గారండి నన్ను రక్షించారండి. చావు నుంచి నన్ను బయట పడేశారంటున్నాం. మరి అక్కడా కష్టమే ఉంది. ఇక్కడా కష్టమే ఉంది. జ్ఞానము లేకపోవడం వల్ల నన్నెవరో తిట్టారంటున్నావు. అక్కడ నీ శరీరానికి గాయమైతే మందు వేయించుకుంటున్నప్పుడు కూడా నీ పాపపు కర్మయే అనుభవించావు. ఎవరో నిన్ను మాటల చేతనో
లేకపోతే వారి యొక్క ప్రవర్తన చేతనో నిన్ను ఇబ్బంది పెడితే ఇది కూడా నా పాపమే అని స్వీకరించాలంటే నీకు మహావాక్యములకు సంబంధించిన జ్ఞానము పరిపూర్ణంగా నీ హృదయమునందు ముద్రపడినప్పుడు మాత్రమే నువ్వు వీటిని స్వీకరించగలుగుతావు. కాబట్టి ఆయన ఏమంటున్నారు, 4 మహావాక్యముల యందు శ్రద్ధను పెట్టండి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటటువంటి 4 మహావాక్యములలో ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైన జ్ఞానమే బ్రహ్మ. ప్రతి ప్రాణిలో భగవత్ చైతన్యం ఉంది. ఆ చైతన్యం వల్లే మనం జీవించి ఉన్నాం. ఈ మాట గుర్తు పెట్టుకుంటే, ఒక మనిషి మాట్లాడుతున్నాడు, భగవంతుడు ఉన్నాడు కాబట్టే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక వస్తువు ఉంది, భగవంతుడి యొక్క శక్తి వలనే ఈ వస్తువు ఇక్కడ ఉన్నది అని ప్రతి వస్తువులో, ప్రతి వ్యవహారంలో భగవంతుడిని చూడటం ప్రారంభించిన వారికి ఇక భగవంతుడు నువ్వు వేరుగా ఉండే పరిస్థితి ఉండదని మనకు మహావాక్యముల యందు చెప్పబడిన సత్యమే కృష్ణ పరమాత్మ కూడా ఇవాళ మనకు ఆత్మానందం పొందిన వారికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్తారు. ఇక్కడ అంటే అన్నింటి యందు శంకరాచార్యుల వారు చెప్పారు, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటారు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. అంటే ప్రతి పని యందు కూడా, అంటే మీరు చేసిన ప్రతి పని కూడా యజ్ఞముగా మారితే యజ్ఞమునందు కృష్ణ పరమాత్మ భగవంతుడు నేను కూర్చుంటానన్నారు. అంటే భగవంతుడి యొక్క ఉనికి ఎక్కడెక్కడ ఉంటుంది? మీరు చేసేటటువంటి కర్మలు యజ్ఞముగా మారినప్పుడు భగవంతుడి యొక్క శక్తి మిమ్మల్ని కష్టంలో నుంచి రక్షిస్తుంది. ఇక్కడ భగవంతుడు మరి మనం చేసిన పని యజ్ఞముగా మారినప్పుడే భగవంతుడు ఉంటాడట. మళ్ళీ మిగిలినటువంటి వ్యవహారాల్లో భగవంతుడు ఉండడా అంటే ఉంటాడు, కానీ కనిపించడండి. అందుకే ఆయన చెప్తాడనమాట, ఏమంటాడు, తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్విత తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాకిలే. పాలల్లో వెన్న ఉంటుందా ఉండదా అంటే ఉంటుందంటారు. ఎక్కడ ఉందో చూపించమంటే చూపించగలుగుతారా? చూపించలేం. చూపించాలంటే పాలను ఏం చేయాలి? మనం చిలికినప్పుడు వెన్న వస్తుందండి. పాలను చిలికినప్పుడు మాత్రమే వెన్న వస్తుంది. భగవంతుడు నీకు ఎప్పుడు కనిపిస్తాడు? నీ పనిలో భగవంతుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? ఎప్పుడూ నువ్వు చేసిన పనిని గమనిస్తూనే ఉంటాడు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తా చ మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ అని 13వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఉపద్రష్టానుమంతాచ అంటే నేను సాక్షిగా ఉన్నాను, ద్రష్టగా. అన్నింటికీ నేనే భోక్తను, నేనే భర్తను. మీ శరీరముల యందు నేనుంటాను, కానీ మీరు చేసేటటువంటి పనులకు ఇది మంచి ఇది చెడు అని నేను చెప్పను. మీరు నన్ను నేనున్నానని తెలుసుకొని, ఇప్పుడు ఒక వస్తువును చూస్తున్నాం, భగవంతుడి యొక్క శక్తి ఉన్నది అని చూశారనుకోండి, అది శక్తివంతమవుతుంది. ఇది కేవలం ఒక నోట్సు అని చెప్పేసి నేను అనుకున్నానండి. ఒక పుస్తకాన్ని చూసి ఇది కేవలం నోట్సు, ఇందులో కొన్ని అక్షరాలు రాయబడ్డాయి అనుకున్నాం. ఇప్పుడు అది నీకు ఆ అక్షరాలలో ఉన్న జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. కానీ భగవంతుడి యొక్క శక్తి ఆ పుస్తక రూపంలో నీకు అందాలంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తామండి? పుస్తకాలను నేల మీద పెట్టకూడదు అంటాం. ఎందుకు? సరస్వతీదేవి నీకు చదువునివ్వాలి అంటే ఆ అమ్మవారిని గౌరవించండి అని పిల్లల్ని చదివించేటప్పుడు మరి ఉత్త నేల మీద కాకుండా ఏదో ఒక వస్త్రమో చాపయో వేసి వాళ్ళ యొక్క బ్యాగ్ పెట్టేసి ఈ పిల్లలు కూర్చొని చదువుకునేలాగా ఏర్పాట్లు ఎందుకు చేస్తాం? ఆ భగవంతుడి యొక్క శక్తి పుస్తకములో ఉంది అని ఆ పిల్లల్ని ఏం చేస్తున్నాం? పుస్తకం కింద పడితే కళ్ళకద్దుకునే సాంప్రదాయాన్ని నేర్పించాం. ఇలా ప్రతి వస్తువులో భగవంతుడి యొక్క శక్తిని చూస్తే, ఆ శక్తిని చూసినప్పుడు ఆ శక్తి రూపంలో ఈశ్వరుడు నీకు సహాయం చేస్తారు. నువ్వు తినే ఆహారంలో భగవంతుడు ఉన్నాడని, ఈశ్వర ప్రసాదం అని తింటుంటే అది నీకు శక్తి అవుతుంది. ఈ పప్పు కూర బాగుంది అని చెప్పేసి పప్పు తినండి. పప్పు యందు భగవంతుడి యొక్క స్పర్శ చూడండి. ఈశ్వరుడు ఎంత రుచికరమైనటువంటి పదార్థంగా ఉన్నారో అని చెప్పి ఆ పదార్థాన్ని ఈశ్వర ప్రసాదంగా తింటున్నారనుకోండి, భగవంతుడే భోక్తగా ఉన్నాడంటున్నాడు. నేనే భోక్తగా ఉన్నాను. మీరు తినే ఆహారాన్ని నేనే కదా పచనం చేసేది.
భక్ష భోజ్య చోష్య లేహ్య అనేటటువంటి 4 రూపాలలో మీరు ఆహారాన్ని నోటి దగ్గర పెట్టి నోట్లోకి పెడుతుంటే నేనేం చేస్తా అంటూ నేను నమిలేటటువంటి విధానాన్ని అంటే లోపలికి అన్నం వెళ్తుంది, నా పని నేను ప్రారంభించుకుంటాను. ఆ నాలిక మీద పడగానే రుచిగా ఉంది లేదు అని చెప్పేసి చెప్తుంటాను. కొరికేవి, నమిలేవి, చప్పరించేవి, జుర్రుకు తాగేవి, ఇలా 4 రూపాలలో నేను లోపలికి తీసుకువెళ్ళి నేనే పచనం చేస్తున్నా. అంటే భగవంతుడి శక్తి మీరు ఉందంటేనే మీ శరీరంలో పనిచేస్తుందా? మీరు ఉందన్నా లేదన్నా భగవంతుడి యొక్క శక్తి నడుస్తూనే ఉంది. ఆయన శక్తిని మీరు ఉంది అని గ్రహించారు. అప్పుడు ఆయన మీకేం చేస్తాడు? మీరు ముక్తి పొందడానికి కావలసిన విధంగా మీకేమవుతారు? ఆయన సహాయపడతాడు. లేకపోతే ఉన్నారో లేరో అనేటటువంటి భావన ఏం చేస్తుంది మిమ్మల్ని? మీ యొక్క పుణ్య పాపాలకు తగినట్టుగా పుణ్యముంటే మీరు ఏం చేస్తారు? మీరు చేసిన పనులు సక్సెస్ అవుతాయి. పాపం ఉంటే మీరు చేసినటువంటి పనులు ఏమవుతాయి? మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి సుఖ దుఃఖములు అనేటటువంటి 2 విషయాలు మిమ్మల్ని బాధించకుండా సంసార సాగరం నుండి మీరు బయటపడగలిగినటువంటి విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దగలిగినటువంటి అంశాలు ఏమిటి? భగవంతుడు ప్రతి ప్రాణియందు ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నారు. ప్రతి వస్తు వ్యవహారము మనం మాట్లాడే మాటలలో ఎవరి శక్తి ఉంది? ఈశ్వరుడి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది. కాబట్టే భగవంతుడి యొక్క మాట అణువునా ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క శక్తిలోనే మనం అందరం ఉన్నామండి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అని 9వ అధ్యాయం 4వ శ్లోకంలో చెప్తారు. మయా నా చేత తతమిదం అవ్యక్తమూర్తిన నేను ఇంద్రియాలకు గోచరము కానటువంటి శక్తి స్వరూపంగా నేనుండి ఈ సృష్టినంతా నేనే చేసుకున్నాను. అన్ని ప్రాణులు నాయందే ఉన్నాయి. మత్సాని సర్వభూతాని సమస్త ప్రాణులు కూడా ఏంటి? అన్ని ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి. నచాహం తేష్వస్థితః నేను వాటి యందు లేను. ఇప్పుడు ఒక గది నిండా వస్తువులు పెట్టామండి. ఈ గది ఉండడం వల్లే కదా వస్తువులు పెట్టాం. ఇప్పుడు ఈ వస్తువులలో వెలుగుందా లేదా అంటే మనం ఒక వస్తువును చూడగలుగుతున్నామంటే ఆ గదిలో ఉన్నటువంటి వెలుగు ఆ వస్తువులన్నింటికీ కూడా సంక్రమించటం వల్లే కదండి ఆ వస్తువులన్నింటినీ చూడగలిగాం. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఈ వస్తువులో ఈ గది యొక్క చైతన్యం వ్యాపిస్తుందా లేదా అని మళ్ళీ పరిశీలనలో చూస్తామా? చూడము. ఒక గది ఉంది, గదిలో రకరకాలైనటువంటి విషయాలు వస్తువులు పెట్టామంటే ఆ గది యొక్క వాతావరణము చేత ఆ వస్తువులన్నీ ప్రకాశంగా ఉన్నాయి. ఒకవేళ లైట్ ఆఫ్ చేసాం, అవన్నీ కనిపిస్తాయా? కనిపించవు. అదే విధంగా భగవంతుడు కూడా చెప్తున్నారు, నా చేత ఈ జగత్తంతా సృష్టించబడింది, నా యందు మీరందరూ కూడా ఉన్నారు, నేను మీ యందు లేను అంటే మీరు నా యందు ఉండగా నేను లేకుండా ఎడిపోతానంటున్నాడు. అంటే భగవంతుడి యొక్క శక్తి అణువణువునా ఉంది, మీరు ఉందన్నా లేదన్నా. ఇప్పుడు భగవంతుడు మీ లోపట ఉన్నారంటే పక్కన లేనట్ట. ఈ గదిలో ఉన్నటువంటి ఒక బాల్లో ఇక్కడ వెలుతురుంది అంటే మిగిలిన వస్తువుల్లో లేనట్ట. వెలుతురులో ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టబడినటువంటి వస్తువు ఏమవుతుంది? కాంతివంతమవుతుంది. అదే విధంగా ఈశ్వరుడి యొక్క శక్తిలో మనమందరము తేలియాడుతున్నాం. తేలియాడేటటువంటి వస్తువులలో మళ్ళీ ప్రత్యేకంగా చూసామంటే మళ్ళీ భగవంతుడి శక్తిని ఎక్కడెక్కడో వెతకాల్సి ఉంటుంది. అంటే అంతటా ఉన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ సమస్తము సృష్టి అనేది ఒకటి ఉంది అంటే అంతటా ఉంది. మరి ఆ పరమాత్మ స్వరూపమే నీవై ఉన్నావు. పరమాత్మ పాంచభౌతికమైన శరీరాన్నిచ్చి ఆ శరీరం నందు సమస్త దేవతలను కూర్చోబెట్టి ఆయన అగ్రస్థానమునందు ఆయన కూర్చున్నాడంటే ఆయన ఈ శరీరంలో అణువణువున కూడా ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు, ఆయన సృష్టి ఉన్నది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ భగవత్ స్వరూపమే నీవై ఉన్నావు. కాబట్టి వస్తువులు విషయాలు వేరు వేరు అనేటటువంటి భ్రాంతి విడిచిపెట్టి అంతటా భగవంతుడున్నాడనే జ్ఞానాన్ని మీరు సుస్థిరపరచుకోండి. ఆత్మస్వరూపము యందు నిద్రలేవండి. భ్రమ నుండి మీరు మేల్కొనండి, భ్రమను విడిచిపెట్టండి అని యోగ వాసిష్టమునందు చెప్పబడినటువంటి మాటలు కృష్ణ పరమాత్మ
మరి ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు. ఇంకా నువ్వు సాధన చేస్తే నువ్వే రాముడవుతావు, నువ్వే కృష్ణుడవుతావు, నువ్వే సమస్త సృష్టికర్త అవుతావు. మరి రమణ మహర్షి ఏమయ్యారు? సృష్టికర్త కాలేదా? ఆయన తన లోపట ఉన్నటువంటి బ్రహ్మానందానుభూతిని పొందాడు. తాను విశ్వకర్త కాకపోతే తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులన్నీ తమకున్న జాతి వైరాన్ని ఎందుకు మరచిపోయాయి? మన ముందున్న ప్రాణులు, మనం ఒక ఇంటిలో పుట్టినటువంటి ఒక్క ఇంట్లో ఉన్న అక్కా చెల్లెలు అన్నాదమ్ముళ్ళే ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వస్తున్నాయి కదా. జాతి వైరం కలిగినటువంటి ఒక పాము, ఒక సింహము రెండు కలిసిమెలిసి ఒకదాని వెంట ఒకటి తిరుగుతాయంటే తాను సృష్టికి అధికర్త అయినప్పుడు అది సాధ్యమవుతుంది. అంటే అంతటి అనుభూతి పొందాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి. ఆ సాధనకి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మస్థితి యందు, ఆత్మస్వరూపమందు నిద్రలేవండి. 4 మహావాక్యాలు గుర్తుపెట్టుకోండి. అన్నీ భగవంతుడి వల్లే నడవబడుతున్నాయి అని మీరు అనలేరా? అనలేమండి. ఎందుకంటే నేను కొంత శాస్త్రాలను అధ్యయనం చేస్తే కానీ ఇక్కడ కూర్చోలేను. ఇప్పుడు నాకేమొచ్చింది? నేను వీటన్నింటినీ అధ్యయనం చేయకుండానే చెప్తున్నానా అనే అహంకారాన్ని మనం ఏం చేస్తాం? తెచ్చిపెట్టుకుంటాం. ఇలా తెచ్చిపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడు ఏం చేస్తాడంటే తనను తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో తానే వివిధ రూపాలలో ఉన్నాడు కాబట్టి ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు, ఒకరి మధ్య ఒకరికి అసూయ, ఇంకా రకరకాలైనటువంటి రాగద్వేషాలు కలగాలంటే మాయను పిలిచాడనమాట. రండి అంటాడు. మాయను పిలిచి వీళ్ళ మీద త్రిగుణాల మాయను ఏర్పాటు చెయ్యి అని చెప్పేసి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అని 9వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పారు. అంటే నేను అధ్యక్షుడుగా కూర్చుంటాను, మూల ప్రకృతి మీ అందరి మీద మాయ కల్పిస్తుంది. ఆ మాయ చేత నేనేమంటున్నాను? నేను చదువుతున్నాను కదా చెప్తున్నాను. పోనీ అందరూ చదువుతారు చెప్పమనండి చూద్దాం. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే ఇక్కడ భగవంతుడిని అర్థం చేసుకోవాలి. నేను చేస్తున్నాను అన్నప్పుడు పరిమితమైనటువంటి స్థితి కలుగుతుంది. నీవే నాతో చేయిస్తున్నామన్నప్పుడు ఆయనే తానై కూర్చొని ఈ జ్ఞానబోధ చేస్తారు. మనం చేసే ప్రతి పనిలో భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వడం నేర్చుకుంటే మనం చేసే పనులు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అబ్దుల్ కలాం గారే చెప్పారండి, మీరు చేస్తున్న ప్రతి కార్యమునందు భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వమన్నారు. ఎక్కడి నుంచి చదువుకొని చెప్పాడు ఆయన? కృష్ణ పరమాత్మ అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ్చ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. మీరు ఒక కర్మ చెయ్యాలంటే ఒక మనిషి ఉండాలండి. అధిష్టానం అంటే శరీరం. ఈ శరీరంలో ఎవరుండాలి? జీవుడు ఉండాలి. అధిష్టానం తదాకర్త. ఆ కర్త జీవుడు ఏమున్నాడు? కర్తగా ఉండి చేస్తున్నాడు. ఇప్పుడు నేనున్నాను, నా శరీరం ఉంది. ఈ శరీరంలో ఉన్నటువంటి నేను కర్తగా ఉండి కరణంచ పృథగ్విధం నాలోపట ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణేంద్రియాలన్నీ కలబోసి కర్మ చేయడానికి సిద్ధమయ్యాయి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? వివిధాచ్య పృథక్ చేష్ట. నేను ఏ ఏ విషయాలనైతే నేను స్ఫురిస్తున్నానో అవన్నీ జరుగుతున్నాయి అంటే ఎవరి యొక్క అనుగ్రహం ఉంది? దైవం చైవాత్ర పంచమం అంటారు. 5వది ఏంటి అంటే భగవంతుడి యొక్క శక్తి మనలో ఉంటే ఇవన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు ఒక శవం దగ్గర లేనిది ఏంటి? మన దగ్గర ఉన్నదేంటి? దైవము మనలో ఉంది కాబట్టి మనం కదులుతున్నాం, ఇన్ని కర్మలు చేస్తున్నాం. దైవం పక్కకెళ్ళింది, ఇన్ని పనులు మీరు చేయగలుగుతారా? అసలు కదిలించండి చూద్దాం. శ్వాస ఉందా? మీరు ఆయనకి ఇష్టమని ఏదైనా ఆయనకి ఇష్టమైన వస్తువు తీసుకెళ్ళి ఇవ్వండి, లేస్తాడా? అంటే భగవంతుడి యొక్క శక్తి మనలో నిక్షిప్తమై ఉంటేనే మనం బ్రతికి ఉంటాం. మరి భగవంతుడికి భాగస్వామ్యం ఇవ్వడానికి మనకేంటి అంటే నేను కదా చేస్తున్నది. ఈ మాయ నుంచి గనక మనం బయటపడాలి అంటే ఏం చేయాలి? దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ. అంటే నా మాయ మీరు దాటలేరు. నేను చేస్తున్నాననే అహంకారంలో నుంచి మీరు పక్కకు జరగాలంటే అది చాలా కష్టం. మరెలా? మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను నిరంతరం స్మరించండి. అంటే స్మరించడం అంటే
స్మరించడం అంటే నేను రోజు రామ 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 అని ఒక కోటి సార్లు అంటాను, సరిపోతుందా? నీవు రామా అనేటటువంటి మాట నిజమైతే రాముడు చెప్పిన ధర్మాన్ని నువ్వు పాటించు. ఆ ధర్మాన్ని ఎలా? శ్రియాదేయం హ్రియాదేయం భియాదేయం అని చెప్పేసి మనకు ఆ ఉపనిషత్తులో, తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడిన సత్యాలు తెలుసుకోవాలండి. మీరు చేసేటటువంటి పనిలో ఎలా ఉండాలి అంటే శ్రియాదేయం అంటే మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తుంటే మీ శక్తి కొలది ఇవ్వాలట. ఇప్పుడు మనం ఎవరికైనా ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడుకోవడమా? భగవంతుడు ప్రతిదీ కూడా చెప్పాడండి. ఒక్కదాన్ని పోల్చి అయ్యో డబ్బును మాత్రమే శక్తి కొలది ఇవ్వండి అని కాదండి చెప్పింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక సలహా అడిగారు. ఇప్పుడు ఆ సలహా చెప్పడంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బో వీడికి నేను ఈ సలహా చెప్తే వీడు ఎక్కడ బాగుపడతాడో అని దాన్ని కూడా కాస్త పరిమితం చేసి కొద్ది జ్ఞానమే చెప్తారు. భగవంతుడు అంటారు, నీ శక్తి కొలది చెప్పు. నీకు తెలిసినటువంటి మంచి ఏదైనా ఉంది. ఇప్పుడు పలానా నాకు వ్యాధి వచ్చిందండి. ఈ వ్యాధికి సంబంధించి ఏ డాక్టర్‌ని సంప్రదిస్తే బావుండు మీకేమైనా తెలిస్తే చెప్పండి అని అడిగాను. ఇప్పుడు వీళ్ళకి నేనిప్పుడు ఈ ఈ జ్ఞానం బోధిస్తే పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వీళ్ళు బాగుపడితే, అమ్మో! నాకు తెలిసిన గొప్ప డాక్టర్ వీళ్ళకి గూడా తెలిస్తే రేపు వీళ్ళు పోయి వేరే వాళ్ళకి గూడా చెప్తే అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ప్రతి విషయంలో కూడా ఏంటి? ఎక్కడో నేను మాత్రమే గొప్ప అనేటటువంటి ఆ లోలోతుల్లో ఉన్న అహంకారం అనే పొర మనల్ని ఏం చేస్తుందంటే, మనం ఇతరులకు ఉపయోగపడటంలో మన మాట, మనం ఏదైతే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత అండి. ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడికాయలు ఇవ్వటం, తర్వాత మంగళ తోరణాలు, మామిడి ఇలా మామిడికి సంబంధించిన ప్రతిదీ కూడా మనం వాడుకుంటామండి. ఎన్నో రకాలైనటువంటి పక్షులకు నీడ. మరి మామిడి చెట్టు ఏమైనా స్వార్థంతో కొన్ని దాచిపెట్టుకుంటుందా? సృష్టిలో ఏదైనా కొన్ని దాచిపెట్టుకుంటుందా? మరి మనిషి మాత్రమే ఎందుకు దాచిపెట్టుకుంటాడంటే, ఈ శరీరంతో నేను అన్నీ అనుభవిస్తున్నాను, అనుభవించగలిగినటువంటి గొప్ప స్వరూపము నాది అని ఈ ఉపాధిని చూసి గర్వపడతాడు. ఈ ఉపాధి ఎంతకాలం ఉంటుంది? కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఉపాధిలో నువ్వు ఎల్లకాలం ఉంటావా? ఉండలేవు. మరి ఉపాధి మారిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ ఉపాధితో నువ్వు చేసినటువంటి ఏదైతే సత్కర్మ, దుష్కర్మ ఉందో ఇది నిన్ను తర్వాత ఏం చేస్తుంది? నిన్ను సుఖంగా ప్రయాణం చేయించాలా? దుఃఖంతో ప్రయాణం చేయించాలా? అనేది ఇవాళ నువ్వు ఈ శరీరంతో నువ్వు చేసే కర్మ శాస్త్రము చెప్పిన విధంగా ఉన్నప్పుడు నువ్వు సుఖపడతావు. నువ్వు దుఃఖపడాలా? సుఖపడాలా? అనేది ఎవరు నిర్ణయిస్తారు? నీకు వచ్చిన ఉపాధి, మానవ ఉపాధిని ఎలా వినియోగించుకోవాలో శాస్త్రం చెప్పినట్టుగా వాడుకో. శ్రీయాదేయం శక్తి కొలది దానం చెయ్యాలి. దానం అంటే మాట, ఒక శుభకార్యానికో అశుభకార్యానికో అసలు మనం ఎక్కడ ఉంటే అక్కడండి. నువ్వు ఇక్కడున్నావంటే త్యాగపూర్వకమైన కర్మ చేస్తున్నావా లేదా? ఇతరులు చేస్తున్నారా లేదా? వాళ్ళు చెయ్యని పని నేనెందుకే చేస్తాను? చాలా మంది ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే, అమ్మో నేను ఇంతగా కష్టపడి పని చేస్తే నా శక్తంతా వృధా అవుతుందని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే, కొంత చేసేసి కొంత ఆపేస్తారండి. ఎందుకు చేయాలి నేను? భగవంతుడంటారు మీ శక్తి కొలది చేయండి. ఈ శక్తి అనేది మీలో ఎంతుంది అంటే అన్‌లిమిటెడ్ అండి. అంటే నా శక్తి చాలా మందిని చూసానండి నేను. మా ఇంటిల్లిపాదికి నేను ఇంత పనులు చేసి పెడితే నా శక్తి అంతా హరించుకుపోతుంది. తర్వాత నాకు వీళ్ళేమైనా సేవ చేస్తారా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే, ఏదో చేయగలిగినంత దానికంటే చాలా తక్కువ పరిధిలో చేసేసి ఏం చేస్తారు? నా వల్ల కాదు అంటారు. భగవంతుడంటారు, మీరెవరో మీకు తెలీదు. మీరెంత చేయగలరో మీకు తెలియకపోవడం వలన పరిమితమైన భావన చేత శక్తిని పొదుపు చేసుకోగలమనే భావన చేత మీరేం చేస్తున్నారు? మీరు తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మీ ప్రయాణానికి కావలసినటువంటి వస్తు సంపదను సమకూర్చుకోవడంలో మీరు ఇబ్బంది పడతారు. ఎందుకు? అజ్ఞానము చేత. ఇది నేను చేస్తే వామ్మో నా శక్తి అంతా ఖర్చు అవుతుందనే బెంగ కలిగిందనుకోండి, ఆ పని చేయడం ఆపేస్తాం. మీరు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వారు. ఇవాళ మీరు చేసింది మీరు కొన్ని కోట్ల జన్మలలో మీరు చేసిన పాపపు కర్మను హరిస్తుంది. రాబోయే కాలంలో మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయినా గొప్పదైన జీవనం గడుపుతారు. అందుకే మనకు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట చెప్తారు.
ఇవాళ మీరు గనక కొన్ని కొన్ని ప్రత్యేకమైన దినాలలో మీరు ఏదైనా వస్త్రాన్ని లేకపోతే ఏదైనా ఒక నీటి పాత్రను, కుండను ఇలా ఏదైనా మీరు కొంత దానం చేస్తే, మీరు ఎన్ని జన్మలెత్తినా నీటికి బాధ లేదు, ఆహారానికి బాధ లేదు అని చెప్తుంటారు. వేదం చెప్పిందండి. వేదం చెప్పినట్టుగా కర్మ చేసినప్పుడు భగవంతుణ్ణి పొందలేకపోయినా తర్వాత జన్మలైనా శ్రేష్టంగా ఉంటాయి కదా! ఎందుకు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు? పునర్జన్మ సిద్ధాంతమే లేకుంటే ఇవాళ మీరు ఈ కుటుంబంలోనే ఎందుకున్నారు? ఇలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీ ప్రవర్తనకు మూలం పునర్జన్మ అనేది ఉంది. పూర్వ వాసనలున్నాయి. తర్వాత ప్రయాణం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అందుకే శాస్త్రములన్నింటినీ వేదాధ్యయనం చేసిన పెద్దలందరూ కూడా మనకు మీరు ఎంతో కొంత ఇతరులకు ఉపకారం చెయ్యండి, మీ శక్తి కొలది చెయ్యండి. ఏది ఉంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉందండి ప్రత్యేకత. ఒక్కొక్క ఒక్కొక్క శరీరానికి సంబంధించి భగవంతుడు ఒక్కొక్కటి ఇచ్చాడు. ఆ ఒక్కటి కూడా ఏం కావాలి? ఇతరులకు పంచబడి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేదిలా ఉండాలి. శ్రియాధేనం దే దేయం అంటారు. అంటే శక్తి కొలది మీరు దానం చేయండి. ముఖ్యంగా దానం చేయడంలో ఏముండాలి? శ్రద్ధాధేయం, అశ్రద్ధ అధేయం అంటారు. శ్రద్ధతో దానం చేయండి. శ్రద్ధ లేకుండా దానం చేయకండి. ఏదో ఇస్తున్నామన్న అహంకారంతో ఇవ్వకండి. ఇంకా అశ్రద్ధతో ఇచ్చినది ఇవ్వని దానితో సమానం. కాబట్టి శక్తి కొలది ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు శ్రద్ధ అనేది ఉండాలి. ఇంకా మీరు గౌరవంతో బియాధేయం, కియాధేయం అని చెప్పేసి చెప్తారనమాట. అంటే మీరు గౌరవంతో, మర్యాదతో మీరు దానం చేయండి. అలా కాకుండా మీరు నేనిస్తున్నాననేటటువంటి గర్వము చేత, నేను చెప్తున్నాననే అహంకారం చేత ఎక్కడైనా మీ ప్రవర్తన దేని విషయంలోనైనా అవతలి వారికి అహంకార ధోరణితో మీరున్నట్టుగా కనిపించినప్పుడు మీరు చేసిన దానము చెయ్యని దానితో సమానం. శ్రద్ధతో చెయ్యండి. ఖచ్చితంగా మీరు శక్తి వంచన లేకుండా ఇతరులకు మీరొక మాట చెప్పినప్పుడు మీ హృదయపూర్వకంగా చెప్పబడిన మాట అవతలి వారికి ఉపకారం చేస్తుందండి. ఖచ్చితంగా. అది మాట కావచ్చు, తర్వాత మీరు చేసే పని కావచ్చు, మీరు చేసే డబ్బు కావచ్చు, ఏదైతే ఒక చెట్టు తన శక్తి కొలది తాను ఎంత మేరకు అవతలి వారికి ఉపకారం చెయ్యగలదో అంత మేరకు మన యొక్క ఉపాధితో ఇతరులకు మేలు చెయ్యాలి. ఇది నేను చేస్తే నా శక్తి హరిస్తుంది అనేది తప్పండి. ఈశ్వరుడు నీకు ఈరోజు ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరంతో నువ్వు ఇతరులకు ఏం చెయ్యగలవో ఆలోచించు. ఇతరులకు ఉపయోగపడేలాగా ఏమీ చెయ్యలేదు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. హాయిగా మనసులో భగవద్ధ్యానం చేస్తూ భగవంతుడా లోకం చల్లగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. ఈ ప్రార్థన అన్నింటికంటే గొప్పదండి. అన్నింటికంటే శ్రేష్టమైంది. మీ దగ్గర ఉన్న సంపదలు ఇవ్వడం కంటే, తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువులు వ్యవహారంలో ఎక్కడైనా మీరు ఇతరులకు ఏది చెయ్యకపోయినా మనస్సులో లోకక్షేమాన్ని కోరుకోగలిగినంత గొప్పదైనటువంటి మనస్సు ఉందనుకోండి చాలు. ఇది ఇంతకు మించింది గొప్పది లేదండి. అందుకే ఈ కమలేష్ పటేల్ గారండి, మన హార్ట్ఫుల్ ధ్యాన మందిరం ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఆ మాస్టర్ గారు చెప్తారనమాట. మీరు ఇతరులకు ఏదైనా చెయ్యాలి అంటే మీరేం చేయండి? అవతలి వారికి కాస్త డబ్బు సహాయం చేయండి. చేయలేకపోయినప్పుడు మీరేం చేస్తారు? చేయలేకపోయినప్పుడు మీరక్కడికి వెళ్లి ఎంతో కొంత వారికి ఉపకారం చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మీకుంది. అప్పుడు ఆ కార్యం సవ్యంగా జరిగేలాగా చూడండి. ఇప్పుడు ఉదాహరణకేంటంటే ఒక శుభకార్యానికి వెళ్ళాలండి. ఆ శుభకార్యానికి మీరు వెళ్ళండి. వెళ్ళి అక్కడ మీ వంతుగా ఏదైనా సహాయం కావాలనుకోండి, డబ్బు సహాయం కావాలనుకోండి చేసేయండి. మీరు చెయ్యలేని సమక్షంలో ఏం చేస్తారు? మీరక్కడికి వెళ్ళి వారికి మీరు ఏం చేయాలి? కాస్త వాళ్ళకి సపోర్ట్‌గా ఉండండి. ఇంతమంది బంధువులు, ఇంతమందిలో మా అమ్మాయి వివాహం జరుగుతుందంటే వాళ్ళకొక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందానికి మీరందరూ కూడా పాత్రతను పోషించండి. మీరక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఇంటి దగ్గర ఉండి ఆ కార్యక్రమం సవ్యంగా జరగాలి అని హృదయపూర్వకంగా ఇక్కడ మీ ఇంట్లో మీరు చేసిన ఆశీర్వాదము ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఆ శుభకార్యంలో అశుభం ఏదైనా జరిగేది ఉన్నా మీరు మనఃపూర్వకంగా చేసిన ఆశీర్వాదము వాళ్ళను రక్షిస్తుంది అని చెప్పి చక్కటి మాట ఎలా చెప్పగలుగుతారు?
లోపట ఉన్నటువంటి ఆత్మానందములో నుంచి పుట్టేటటువంటి మాటలు శాస్త్రము నుంచి చెప్పబడిన విషయాలే ఆత్మానందం పొందితే చెప్తారండి. ఇలా మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి అంతటా చూడాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః అని కృష్ణ పరమాత్మ మనకు 6వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే సమస్త ప్రాణులు కూడా సర్వభూతస్థమాత్మానం, సమస్త ప్రాణులు నా యందు ఉన్నాయి. అంటే నేను ఆత్మని అనుకున్నప్పుడు మనం దేనితో నిద్ర లేవాలి? అందుకే ఈ మాటతోనే ప్రారంభించాను. ఏంటి? ఆత్మస్వరూపమందు నిద్ర లేవండి. ఇప్పుడు మీరు ఆత్మస్వరూపమైనప్పుడు సమస్త ప్రాణులు దేని చేత బతుకుతున్నాయి? ఆత్మయే కదండి. అంటే ఆ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు నీ యందున్నాయి. తర్వాత సమస్త ప్రాణుల యందు నువ్వున్నావు. నీ యందు సమస్తము ఉంది. సమస్తము యందు నువ్వున్నావన్నప్పుడు ఇక నీకు ఏ ప్రాణి పట్ల ప్రత్యేకమైన రాగము లేదు, ప్రత్యేకమైన ద్వేషము లేదు. అందుకే భగవంతుడు ఏం చేస్తుంటారు? పాపము చేసిన వారు పాపం అనుభవిస్తుంటే ఏం చేస్తారు? ఏదైనా పుణ్యకర్మ చేసి తనని పిలుస్తారేమో, అప్పుడు వచ్చి సహాయం చేద్దామని అక్కడ కూర్చుంటాడనమాట భగవంతుడు. సుహృదం సర్వభూతానాం అంటాడు. జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అంటాడు. నేను ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే కూర్చుంటాను. అన్ని ప్రాణులకు ఎవరెవరు ఏ ఏ కర్మలు చేశారో ఆ కర్మలకు తగిన విధంగా వాళ్ళు ఏం చేస్తుంటారు? వారికి కావలసిన శక్తి సామర్థ్యాలన్నీ ఎక్కడి నుంచి పొందుతారు? నా నుంచే పొందుతారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. సమస్త ప్రాణులలో నేను ఎలా ఉంటాను? సమంగా ఉంటాను. ఎవరి పట్ల ద్వేషము, ఎవరి పట్ల రాగము ఉండదు. అందరికీ నేనేం చేస్తాను? వాళ్ళ యొక్క మేలుకు కావలసిన విధంగా. అందుకే జరిగిందంతా మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది మన మంచికే. అంటే మన మంచి చెడ్డలు చూసుకునేటటువంటి పెద్ద ఆయన మన లోపట ఉన్నాడు. దాని గురించి బెంగేం లేదు. ఎవరి జీవితాన్నైనా జాగ్రత్తగా ఈశ్వరుడి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతో జోడించి చూడండి. మీకు జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా భగవంతుని పాదాలు పట్టుకోవడానికి కావలసిన విధంగా ఉంటుందండి. మనమేం ఆలోచిస్తాం? ఏముందండి మా జీవితంలో, మా వాళ్ళందరూ చనిపోయారు, ఇందులో పెద్దగా జరిగిన ఒరిగిందేముంది? అందరూ చచ్చిపోతుంటే నేను ఏడ్చాను అన్నారనుకోండి, నీకు ఆధ్యాత్మికమైన జ్ఞానం లేదు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే నీవు పూర్వజన్మలలో ఎవరెవరికైతే ఎంతంత బాకీ ఉన్నావో ఆ బాకీ చెల్లించుకుంటూ ఏ దుఃఖాన్ని నువ్వు పొందితే శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోగలవో అటువంటి సాధన జరిగేలాగా ఈశ్వరుడు నాకు అలాంటి భాగ్యాన్ని కల్పించారని నువ్వు మంచిని చూడగలిగితే భగవంతుడి పాదాలు నువ్వు విడిచిపెట్టవు. అంటే మంచిని పట్టుకునే ప్రయత్నం చేసిన వారికి ఎప్పుడూ మంచే కనపడుతుంది. ప్రతి విషయంలో చెడును చూసేటటువంటి వారికి మంచిలో కూడా చెడే కనపడుతుందండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారు? సత్రజిత్ దగ్గర మరి శమంతకమణి ఉందండి. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, ఇది మీ దగ్గర ఎందుకండి, వేరొకరి దగ్గర ఉంటే బాగుంటుంది అన్నారు. అది 8 బారువుల బంగారం పెడుతుందట సూర్యుడి యొక్క అనుగ్రహం చేత. మరి ఇది మీ దగ్గర ఉండడం కంటే వేరొకరి దగ్గర ఉంటే, రాజు దగ్గర ఉంటే లోకానికి క్షేమం కదా అన్నారు. ఈ లోపల ఆ ఏదైతే ఆ మణి ఉంటుందో ఆ మణిని వాళ్ళ తమ్ముడు గారు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఆ నింద ఎవరి మీద పడుతుంది? కృష్ణ పరమాత్మ మీద పడుతుంది. మనందరికీ తెలుసు. మరి ఆ సమయంలో వినాయకుడి కథలలో చెప్తారు కదండి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేస్తారు? చాలా రోజుల పాటు యుద్ధం చేసి ఆ శమంతకమణిని తీసుకొచ్చి ఇస్తారు. తర్వాతనే ఆ సమయంలోనే వాళ్ళ కూతురైనటువంటి సత్యభామని వివాహం చేసుకోవడం, మళ్ళీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ భగవంతుడు అణువణువునా ఉంటాడు, అందరి లోపట ఉంటాడు, ఎప్పుడూ మంచే చెప్తుంటాడు. మంచిని తెలుసుకోవడం రానటువంటి ఆయన ఏం చేశాడు? కృష్ణ పరమాత్మను నింద చేశాడు. ఎందుకు నింద చేశాడు అంటే దేహబంధాల మీద ఉన్నటువంటి ప్రీతి ఏం చేస్తుంది? సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే కృష్ణ పరమాత్మ అని గుర్తించలేక ఆయన్ని కూడా నింద చేసిన సంఘటనలు మనం కృష్ణ పరమాత్మ జీవితంలో అనేకం చూస్తాం. మరి కృష్ణుడంటేనే మరి పరిపూర్ణమైన అవతారం అండి.
మరి పరిపూర్ణమైన అవతారంలో కూడా ఆయన ఎందుకు అనేక రకాల ఆయన పడనటువంటి నిందలు ఏమైనా ఉన్నాయా? ఈనాటికి లోకంలో కృష్ణ పరమాత్మ అంటే ఆయన ఏమంటారు? 16,000 మంది గోపికలను పెళ్లి చేసుకున్నటువంటి ఆయన అని చెప్పి ఆయన్ని మరి రకరకాలైనటువంటి మాటల చేత మనం ఏం చేస్తాం? నింద చేస్తాం. ఎందుకు నింద చేస్తున్నాం? సత్యం తెలియదు కాబట్టి నింద. సత్యం ఎప్పుడు తెలుస్తుంది? ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. ఆధ్యాత్మికమైన జ్ఞానం అంటే ఏంటి? నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలిగిన జ్ఞానమే ఆధ్యాత్మికం అండి. అది వేరొకటి కాదు, మనకంటే వేరు కాదు. అదేదో ఒక రాముడు గురించి తెలుసుకునేది, కృష్ణుడు గురించి తెలుసుకునేది కాదు. నీ గురించి తెలుసుకునేది కాబట్టి స్వాధ్యాయాభ్యసనం అంటారు. నువ్వు స్వాధ్యాయం చెయ్యి. నీవెవరో నీకు తెలియాలి అంటే ఆధ్యాత్మికమైన గ్రంథం నీకంటే వేరుగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అది నీ గురించి నువ్వు చదువుకునేటటువంటి జ్ఞానమే. నీవెవరు, నువ్వెలా ఉండాలి, ఎలా తినాలి, ఏం చేయాలి, ఎలా ఉంటే నువ్వు సచ్చిదానందమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందుతావు, ఇటువంటి జ్ఞానం అంతా బోధించబడుతుంది. కాబట్టి ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటి? నేను ఆత్మస్వరూపమే. కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరందరూ కూడా నాకు సమానమే. సమానమే అంటే అందరికీ ఏం కావాలో మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి, మీ పాపాన్ని బట్టి మీకు ఇస్తాను. ఇప్పుడు అమ్మ అన్నం పెడుతుందండి. పెద్దవాడు కాస్త ఎక్కువగా తింటాడనుకోండి, వాడికి ఒక ముద్ద ఎక్కువ పెడుతుంది. చిన్నవాడు కాస్త తక్కువగా తింటాడని చెప్పి వాడికి కొంచెమే పెడుతుంది. అంటే ఎవరెవరి స్థాయికి తగినట్టుగా వారికి అమ్మ అన్నం పెట్టినట్టు, మనం చేసుకున్న పాపపు పుణ్యకర్మలను బట్టి భగవంతుడు ఎవరెవరికి ఏ ఏ దేహాలు ఇవ్వాలో, ఎంతెంతగా ఆయా సుఖదుఖాలను అనుభవించాలో అవన్నీ కూడా ఏమవుతుంది? అనుభవించటం జరుగుతుంది. ఆ భగవంతుడు మనకిస్తాడు, మనం అనుభవిస్తాం. కానీ అధికమైనటువంటి ప్రయోజనం పొందాలి అంటే నీకు ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు నైతికమైనటువంటి విలువలతో జీవించాలి. అసలు ఒక వ్యక్తి నైతిక విలువలతో జీవించాలంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరము తెలుసుకొని సాధన చేస్తుంటారో వాళ్ళు నైతిక విలువలతో జీవిస్తారండి. అంటే నైతికమైనటువంటి క్షేత్రానికి ఆధారం ఏంటంటే ఆధ్యాత్మికమైన జ్ఞానమే ఉండాలి. నీవెవరో తెలుసుకోగలిగిన జ్ఞానం ఖచ్చితంగా నీకు ఉండాలి. అందుకే విద్యానాం అధ్యాత్మ విద్య అని కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయం 32వ శ్లోకంలో 3వ పాదంలో చెప్తాడు. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఆధ్యాత్మికమైన విద్య. మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉన్నవారు విలువలతో జీవించగలుగుతారు. విలువలు అంటే పరులకు ఇబ్బంది కలగని విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు నువ్వు విలువలతో బతికినట్టే. ఇతరులకు ఏదైనా నువ్వు కూర్చుంటున్నావు, ఇప్పుడు కొంతమంది కూర్చుంటారండి, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. ఎదురుగా ఎవరెవరు ఉన్నారు, అందులో పెద్దలు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ ముందు నేను ఇలా కూర్చోవచ్చా లేదా అనేటటువంటి ఆ విజ్ఞత కోల్పోయినప్పుడు ఏం చేస్తారు? తనకు నచ్చినట్టుగా తాను కూర్చుంటారు. ఆ ఎదురుగా ఉన్నవారు చూస్తుంటారు ఎవరికి ఏ విధమైనటువంటి. అందుకేనండి పెద్దల ముందుకి మనము వెళ్ళి ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటే చాలు. నీ గుణాలేంటి, నీ ప్రవర్తన ఏంటి, నువ్వు ఏ విధమైనటువంటి రజో తమో సత్వగుణాల్లో నీ గుణాలలో నువ్వు ఏ విధంగా ఉంటావో, నీ మొత్తం నీ బయోడేటాని మొత్తం నువ్వేం చెప్పకపోయినా నువ్వు 10 నిమిషాలు అక్కడ ఉన్నంత మాత్రం చేత నీ ముఖ కవలికలు, నువ్వు కూర్చున్న విధానము, నీవు చేసే పనులు, నీ యొక్క కదలికలు వీటిని బట్టి చెప్పేస్తారు. ఎలా చెప్తారు? నువ్వు కూడా భగవంతుడి జ్ఞానం అణువణువున ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు నిరంతరం పరిశోధన ద్వారా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు కూడా అర్థమవుతుందని కృష్ణ పరమాత్మ మీరందరూ కూడా నాలాంటి స్వరూపంగా నా అంత గొప్ప శక్తివంతులుగా మారవచ్చు. ఎప్పుడు మారవచ్చు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకొని ఆచరించినప్పుడు మాత్రమే సాధ్యమండి. కేవలం నేర్చుకొని విడిచిపెట్టే వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు. తెలుసుకున్న దానిని ఆచరణలోకి పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకు అది ఉపయోగం అవుతుంది. అందుకే ఆయన ఏమంటున్నాడు? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. సమస్త ప్రాణులలో మరి నేనున్నాను, నాయందు సమస్త ప్రాణులున్నాయన్నప్పుడు ఎవరి మీద కోపము లేదు. సర్వత్ర సమదర్శిన, అందరిలో సమంగా చూడగలుగుతాం. పాపము చేసిన వాడి మీద మరి
పుణ్యము చేసిన వాడి మీద, ఇద్దరి మీద కూడా భగవంతుడి కృప ఒకేలాగా ఉంటుంది. అశ్వత్థామ పాపము చేయడానికే మరి తాను తపస్సు చేసినా అతనికి ఏమిచ్చాడు? భగవంతుడి శక్తినిచ్చారు. ఎవరు ఏది కోరుకుంటే వారికి అది తప్పకుండా కలుగుతుంది. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. మీరేది కోరుకుంటే అది దొరుకుతుందన్నమాట. మరి ఏది కోరుకుంటారు? లోకక్షేమాన్ని ఎప్పుడు కోరుకుంటారు? అంతటా ఈశ్వర స్వరూపమే దర్శనమవుతుంది. ఆ ఈశ్వర స్వరూపం నాకంటే వేరుగా లేదు అనే స్థాయి ఎవరిది అంటే చాలా పెద్ద స్థాయిలో ఉండే జ్ఞానం అండి. ఇది మనం తెలుసుకుంటున్నాం అంటే మనం కొన్ని కోట్ల జన్మలలో భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికుందో వాళ్ళకి మాత్రమే భగవంతుడు ఇటువంటి జ్ఞానబోధ చేస్తారనమాట. మరి ఈ జ్ఞానమునందు మనకేం నేర్పిస్తున్నారు అంటే ఇది లాస్ట్‌కి అనమాట. అంటే ఒక చిన్న పిల్లవాడు అనేక రకములైనటువంటి శాస్త్రములన్నింటినీ అధ్యయనం చేసి అంటే ఒక పిల్లవాడు ఏమంటారు ఒక పెద్ద ఉద్యోగం సంపాదించాడనుకోండి. ఆ ఉద్యోగం సంపాదించడానికి వాడు పడినటువంటి ప్రతి కష్టం వాడు అక్షరాలు దిద్దబెట్టుకున్నప్పటి నుంచి మరి పెద్ద స్థాయిలో ఉద్యోగంలో నిలబడేంత వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి విషయాలలో ఎన్నో రకాలైనటువంటి కష్ట సుఖాలన్నీ అనుభవించుంటాడు. ఎన్నింటినో కష్టాలన్నింటినీ కూడా మరి ఓర్చుకున్నప్పుడే అతనికి గొప్పదైన ఫలితం వస్తుంది. అదే విధంగా ఇక్కడ అంతటా దైవాన్ని చూడగలిగినటువంటి మరి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఆ తర్వాత ప్రకాశానందగిరి స్వాముల వారు, తర్వాత ఇంకా వివేకానందుడు, శారదామాత, ఇలా అనేకులు ఉన్నారండి. మరి వీరందరినీ ఇవాళ మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు సమస్త ప్రాణులలో ఉన్న భగవంతుణ్ణి తమతో సమానమైన స్థాయిలో చూడగలిగారు కాబట్టి అవతలి వారికి ఏం చేశారు? ఏది తెలుసుకుంటే మీరు ఆనందంగా ఉండగలరో దాన్ని తెలుసుకోండి అని మనకు రమణులైతే అంటారు. నేనెవరో శోధన చెయ్యండి. నేనెవరు అని శోధన చెయ్యండి అంటే జ్ఞానము ప్రారంభంలో ఉన్నామనుకోండి, నేనేంటి ఇక్కడ నేను ఇదే కదా, ఈ శరీరం కదా అనుకుంటాం. ఈ శరీరంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని, ఈ శరీరం వేరు, ఇంద్రియాలు వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు, వీటన్నింటినీ నడిపించేది ఆత్మ అని అంచెలంచెలుగా జ్ఞానాన్ని ఆచరణలోకి పెడుతూ ఒక్కొక్క స్థాయిలో ముందుకు వెళుతూ ఉంటే అందరిలో భగవంతుడిని చూడటం మనకు అలవాటయ్యి 10 మందికి మేలు జరిపిస్తే భగవంతుడికి నచ్చుతుందని 10 మందికి ఉపకారం చేయడానికి మన యొక్క శ్రమను, మన యొక్క సంపదను, మనకున్నటువంటి ప్రతిదీ వినియోగిస్తే అప్పుడది మన శ్రేయస్సుగా మారితే మనం భగవంతుడికి యొక్క స్థాయికి వెళతామన్నమాట. అందుకే భగవంతుడు అంటున్నారు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇక్కడ భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. ఇప్పుడు చూసిన స్థాయి ఏంటి? మొదటి శ్లోకంలోనేమో సమస్త ప్రాణులు నాయందు ఉన్నాయి, నేను సమస్త ప్రాణులలో ఉన్నాము అంటున్నాం. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని 2 మాటలున్నాయండి. అంటే నేను అన్ని ప్రాణులలో నేనే ఉన్నాను అంటే నేను ఆత్మస్వరూపంతో ఉన్నప్పుడు నేను అన్నింటిలో ఉన్నాను, నాయందు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కుతున్నాం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి, సమస్తమునందు నేనున్నాను, నాయందు సమస్తము ఉన్నాయి. అంటే ముందు నీవెవరో నిలబడాలి ఫస్ట్. అంటే భగవంతుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. జీవుడు జీవాత్మ కావాలి. జీవాత్మ పరమాత్మతో ఐక్యమైనప్పుడు కదండి యోగము. అంటే జీవుడు జీవాత్మగా ఉన్నప్పుడు నేను సచ్చిదానంద ఆత్మయే అనుకున్నప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఒక ధనవంతుడైనటువంటి వాళ్ళ పిల్లవాడు ఎక్కడో తప్పిపోయాడండి. తప్పిపోయినప్పుడు ఆ పిల్లవాడికి ఎవరో కనిపించారు, మీరు పలానా అని చెప్పారు. ఇప్పుడు ఈ పిల్లవాడు నేను సాధారణ వ్యక్తిని కాదు, గొప్ప ధనవంతుడైనటువంటి వాళ్ళ యొక్క పిల్లవాడిని, పలానా వంశానికి నేను వారసుడిని అని తెలుసుకొని ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఆ కుటుంబానికి చేరాడు. చేరి ఇప్పుడు ఆ పిల్లవాడు తానే వాళ్ళ నాన్నగారి స్థాయిలోకి వెళ్ళగలుగుతాడా? ముందు ఆ పిల్లవాడు ఆ కుటుంబానికి వారసుడిగా ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నగారి యొక్క లక్షణాలన్నింటినీ కొద్ది రోజులు శిక్షణ చేసి
వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి గొప్ప లక్షణాల చేత వాళ్ళ నాన్నగారు ఎంత గొప్పవారయ్యారు. ఎందుకు? ఎంతో మందికి దార ధర్మాలు, ఎంతో మందికి గొప్పదైనటువంటి ఉపకారం చేసి ఉన్నారు. అంతటి కొడుకు, తండ్రికి తగిన కొడుకు అనిపించుకోవాలంటే, ఆ కొడుకు అక్కడికొస్తే సరిపోతుందా? ఆ కొడుకు ఆ కుటుంబంలో ఎలా ఉండాలి? ఆ తండ్రికి తగినటువంటి తనయుడిలాగా ఉండడానికి ఎన్నో రోజుల పాటు శ్రమించవలసి ఉంటుంది. ఇదే పరిస్థితి మనందరిది కూడా. నేను ఈ దేహమే అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో జీవిస్తున్నామండి. ఈ జీవించే జీవనం నుంచి గురువుగారు ఏం చెప్పారు? నువ్వు ఈ దేహములో ఉన్న ఆత్మ స్వరూపమే నీవు. నువ్వు జీవాత్మవే కాని ఉత్త జీవుడవు కాదు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతన. నీ దేహము దేవాలయము. ఆ దేవాలయంలో నువ్వు ఆశ్రయం ఉంటున్నావు. నువ్వు సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే నీవు అని చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని తెలుసుకోవడం కోసం ఆయన చెప్పినటువంటి ధర్మాలను శాస్త్రము ద్వారా తెలుసుకొని వాటిని మనం ఏం చేస్తున్నాం? ఆచరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు త్రిగుణాల మాయతో కూడిన వాళ్ళు లోకంలో ఉంటారు. వాళ్ళందరినీ మనము భగవంతుడి యొక్క జ్ఞానంతో చూసుకుంటూ అపకారికి కూడా ఉపకారం చేసే ప్రయత్నంలో మనం ముందుకు పోతున్నప్పుడు మమ మాయా దురత్యయ అన్నాడు. నా మాయను దాటలేరన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను నిరంతరం ప్రార్థించండి. అన్ని ప్రాణులలో నేనే ఉన్నాను. పంచభూతములతో కూడినటువంటి దేహములు భగవంతుడి యొక్క స్వరూపాలే. ఆ స్వరూపాలతో తయారు చేయబడినటువంటి ఈ విగ్రహాలు అంటే మన స్వరూపాలు, మన శరీరాలు, ఇవన్నీ నా నాకంటే వేరుగా లేవు అని అన్ని ప్రాణులకి ఉపకారం చెయ్యగలిగిన స్థితిలోకి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు జీవాత్మగా నిలబడుతున్నప్పుడు నాకంటే వీళ్ళు వేరుగా లేరు అనేటటువంటి భావన నీకు దృఢమైనప్పుడు ఏమవుతుంది? చక్కగా అందరికీ ఉపకారం చేస్తూ నలుగురికి మేలు చేయడంలో నువ్వు నిరంతరం శ్రమిస్తూ ఉంటావు. ఇది మొదటిది. ఇప్పుడు రెండో మాట ఏంటి? ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, ప్రతి ఒక్కరిలో సర్వభూత స్థితం యోమాం భజత్య అంటే ఇంకొంచెం అడుగు ముందుకేసి ఆయన ఇంకో మాట చెప్తాడు. సమస్త భూతములయందు ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని ఎవరైతే నిరంతరం గుర్తించి ప్రార్థిస్తారో అలా ప్రార్థించినటువంటి వారికి మరి భగవంతుడి యొక్క శక్తి కలుగుతుంది. అంటే భగవంతుడితో సమానమైనటువంటి స్థితిని పొందుతారు. అందుకే ఆయన అంటున్నాడు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి. యోమాం అంటే నాయందు సమస్త ప్రాణులు, మరి సమస్త ప్రాణులలో నేను ఉన్నాననేటటువంటి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రెండవ మెట్టండి. మొదటిది జీవాత్మ, రెండవది పరమాత్మ. పరమాత్మ ఎక్కడున్నాడు? అన్నింటి యందు ఉన్నాడు. అన్నింటి యందు ఉన్నాడు. అన్నింటిలో తాను లేకుండా ఏదీ లేదనమాట. అంటే భగవంతుడి యందు అందరూ ఉన్నారు. అందరిలో భగవంతుడు ఉన్నారు. అందుకే నేను మొదట ఈ శ్లోకం చెప్పాను. ఏంటి? మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః అని కృష్ణ పరమాత్మ 9వ అధ్యాయం 4వ శ్లోకంలో రాబోయే అధ్యాయాలలో చెప్తారనమాట. అంటే నేను అంతటా ఉన్నాను, నా చేత సమస్త సృష్టి జరిగింది, నేను వాని యందు లేను అన్నాడు. అంటే ఇక భగవంతుడి యొక్క శక్తి లేకుండా ఏ ప్రాణి లేదు అనే సత్యాన్ని గ్రహిస్తాడు. అంటే ముందు భగవంతుడి యొక్క శక్తి ఎక్కడుంది? సమస్తమునందు ఉందని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత మేమందరం ఎక్కడున్నాం? భగవంతుడిలో మేమున్నాము. అంటే యోమాం పశ్యతి సర్వత్ర అంటే ఆయన భగవంతుడిలో మనం అందరం ఉన్నాం. మరి మనందరిలో భగవంతుడున్నాడు కాబట్టి ప్రతి శరీరాన్ని మనం ఏం చేయాలి? గౌరవించాలి. 2 శ్లోకాలలో విడివిడిగా చెప్పారండి పరమాత్మ. ముందు ఈ శరీరాన్ని మీరు గౌరవించండి. ఈ శరీరము దేవాలయం. ఈ దేవాలయంలోకి మన ఇంటి ఎదురుగా గుడి ఉంది. ఆ గుడిలోకి మీరు వెళ్ళి మీకు నచ్చినట్టుగా మాట్లాడుకోగలుగుతారా? మీకు నచ్చిన ఆహారం తినగలుగుతారా? మీ ఇంటికి మీరు వచ్చి ఏదైనా తింటారు. కానీ భగవంతుని యొక్క సన్నిధానంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతాం, జాగ్రత్తగా తింటాం. ఇప్పుడు నీ శరీరం దేవాలయం అయిపోయింది. దేవాలయంలో నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వేరొక శరీరం ఎలాంటిది? దేవాలయం.
దేవాలయంలో ఎవరున్నారు? భగవంతుడు. అయ్యో! వాడు పాపం చేస్తున్నాడు గదండీ! వాడు పాపం చేస్తున్నాడు గదా! అంటే, ఆ పాపము చెయ్యడానికి కారణమేంటి? వాడు కోరుకున్నాడు. ఏమని? పూర్వజన్మల్లో ఎవడినో బాధ పెట్టాలని కోరుకున్నాడు. మరి భగవంతుడు ఇచ్చేయాలి గదండీ! అశ్వత్థామకి వరం ఇచ్చేయాలి గదండీ! అశ్వత్థామ అగ్నిలో దహనమయ్యాడండి. ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆత్మాహుతి చేసుకుంటే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, "ఈ రోజు రాత్రికి నీకు తిరుగులేదు నాయనా. నువ్వేదనుకుంటే అది చేసేస్తావని" జెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఉపపాండవులు చనిపోయారు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు మళ్ళీ? తనని నమ్ముకున్న వాళ్ళని రక్షించాలి కాబట్టి, కృష్ణ పరమాత్మకు ముందే తెలుసు కాబట్టి జరగబోయేది, పాండవులను తీసుకొని ఎక్కడికో బయటికి వెళ్ళిపోతాడు. ఆ రోజున గనక పాండవులు అక్కడుంటే ఖచ్చితంగా శివుడి యొక్క పర్మిషన్ ఉంది కాబట్టి పాండవులు కూడా చనిపోవాలి. కానీ పాండవులు చనిపోకుండా ఎవరు ఆ యుద్ధంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎలా, అది ధర్మమైనా అధర్మమైనా, ఏం జరుగుతుందో భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. నాకు భూతకాలం తెలుసు, భవిష్యత్తు తెలుసు, వర్తమానం కూడా తెలుసు. మీకు తెలియదు. నాకు తెలుసు కాబట్టి అనటానికి కృష్ణుడు ఏం చేశాడు? ఉప పాండవులను అక్కడ వదిలిపెట్టి పాండవుల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. రాత్రికి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? త్రికాల వేది కాబట్టి కృష్ణుడికి తెలుసు కాబట్టి ఎవరెవరు ఆ సమయంలో అశ్వత్థామ చేతిలో మరణించాలో, ఆ అశ్వత్థామ చంపబడినటువంటి వాళ్ళ తరపున ఆయన అధర్మ యుద్ధమే చేశాడు. కానీ అందులో వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత అశ్వత్థామకు పడినటువంటి శిక్ష కూడా అందరికీ తెలుసు కదండి. ఇప్పటికీ కూడా శరీరానికి సంబంధించి ఒక అనేక రకాలైనటువంటి ఆ కంపు వాసన కొట్టేటట్టుగా శరీరానికి సంబంధించిన గాయాలు, తర్వాత మరి బీభత్సమైనటువంటి దుర్గంధము, ఇదంతా కూడి ఆయన సంచరిస్తూనే ఉంటాడు 3000 సంవత్సరాలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎంతో కాలం పాటు ఆయన శిక్ష అనుభవించడానికి కావలసినదే ఆయన తపస్సు చేసి కోరుకున్నాడు. భగవంతుడు ఆ టైంలో నేను తపస్సు చేశాను, నాకు ఈ వరం ఇవ్వమంటే ఇవ్వడమే కానీ దీని వల్ల నీకు తర్వాత ఇది జరగబోతుంది అని చెప్పినా వినగలిగిన మనస్థితి ఆ రోజున అశ్వత్థామకు లేదు. ఎంతసేపటికి దుర్యోధనుణ్ణి సంతోషపెట్టాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన ప్రాణత్యాగం, ఆయన ప్రాణం పోయే లోపు త్యాగం ఎక్కడ చేశాడు? భీముడి చేతిలో తొడలు విరక్కొట్టుకొని చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని, భీకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి కాస్త ఉపశాంతి ఏంటంటే, నేను ఉప పాండవుల్ని చంపాను, నేను అక్కడున్న వాళ్ళందరినీ చంపాను అంటే ఆయన శాంతిస్తాడని తన యొక్క దేహాన్ని కూడా త్యాగం చేసి కోరుకున్నాడు. భగవంతుడు ఏది కోరుకుంటే అది ఇస్తారు. త్రిగుణాల మాయ చేత నేను అవతలి వాడిని ఏడిపించాలి భగవంతుడా అంటే ఏడిపించే అవకాశం ఇస్తాడు. తర్వాత నీకు పడే శిక్ష నీకు పడుతుంది. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. పాపము చేసిన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. పుణ్యం చేసిన వారు ఖచ్చితంగా సుఖం అనుభవిస్తారు. ఈ పాప పుణ్యములు రెండింటి నుంచి విడిబడి నేను భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే అంతటా ఉన్న భగవంతుణ్ణి మాత్రమే చూడు. అలా చూసినప్పుడు నీకేమవుతుంది? ముక్తిని పొందగలిగిన స్థితి నీకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటాడనమాట, ఏమంటాడు? యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అంటే ఆయన నాకు కనపడకుండా ఉండడు. ఎవరైతే నిరంతరం నన్ను అణువణువున భగవంతుడి యొక్క, ఇప్పుడు మాట్లాడుతుంటాడు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? భగవంతుడితో. నేను మాట్లాడటానికి శక్తి ఎవరిస్తున్నారు? భగవంతుడే. ఇట్లా అణువణువున భగవంతుడిని చూసిన వారికి ఏం రాదు అనంటే, అతడు ఇతనికి కనపడకుండా ఉండడు, ఇతడు అతనికి కనపడకుండా ఉండడు. శరీరాలు నశించినప్పటికీ కూడా ఆత్మస్థితిలో ఎప్పుడూ ఆయన భగవంతుడితోనే ఉంటాడనమాట. అంటే మనకి కూడా ఆ స్థితి రావాలంటే ఏం నేర్చుకోవాలి? ముందు నేను ఆత్మస్వరూపమే అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పం చేసుకోండి. ఆ సంకల్పంలో మీరు ఈ శరీరంతో చేసే ప్రతి పని కూడా ఈశ్వరుడికి నచ్చేలాంటి పని చెయ్యండి. ఇందాక చెప్పుకున్నాం కదా, మరొక ధనవంతులైనటువంటి పిల్లవాడు మధ్యలో వచ్చాడు వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరెవరి పట్ల
ఆయన జాలి, దయ, కరుణతో ఉంటాడు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ నాన్న దగ్గర కొద్ది రోజుల పాటు ఉండి, ఆయన దగ్గర శిక్షణ పొంది, అందరికీ ఉపకారం చేస్తున్నప్పుడు, నాకు తగిన వారసుడే అని తండ్రి కూడా అంగీకరించినప్పుడు, నా కొడుకు అని వచ్చినంత మాత్రాన మరి ఆయన ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ ఆ కొడుక్కి అప్పజెప్తాడన్న గ్యారంటీ లేదు. ఎందుకు లేదు అంటే, అతడి యొక్క గుణగణాలను గమనిస్తారు. గమనించి అతడికి గనక అందరినీ ఆహ్, బాధ పెట్టగలిగినటువంటి గుణాలున్నాయనుకోండి, అప్పుడు ఆయన కొడుకైనందుకు కొంత సంపద ఇస్తాడు కానీ, తన బాధ్యతలను ఎవరికి అప్పజెప్తారు అంటే, మరి తన తాను చెప్పిన మాటను వినేటటువంటి వ్యక్తి ఒకరుంటారు. వాళ్ళకాయన బాధ్యతలు అప్పజెప్తారు. ఆస్తిని ఇవ్వడంలో ఏం చేస్తాడు, కొడుకు అని ఇస్తాడు కానీ, ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారండి. ఆయనకి కూడా సంతానముంది. కానీ తన యొక్క ఆధ్యాత్మికమైన వారసత్వాన్ని ఎవరికి పంచిపెట్టారు? మరి మనందరికీ కూడా తెలుసు కదండీ! మరి సిద్ధయ్యకి అప్పజెప్తాడు. ఎందుకు అప్పజెప్పాడు? కొడుకున్నాడు గదా! మరి కొడుకుండగా ఎందుకివ్వలేదు? ఎందుకివ్వలేదు అంటే, మరి తనకున్నటువంటి జ్ఞానాన్ని అందుకోగలిగిన సమర్థత సిద్ధయ్యకే ఉంది కాబట్టి, మరి ఆ సిద్ధయ్యకి మాత్రమే తన యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చినట్టు, ఇక్కడ మరి ఆ స్థితిని కొడుకే పొందాలి అంటే ఏం చేయాలి? దానికి తగిన సాధన చెయ్యాలి. అంటే మనం కూడా పరమాత్మ యొక్క అంశలమే, పరమాత్మ స్వరూపులమే మేం కూడా అనుకుంటే, ముందు మీరు ఆత్మస్థితిలో ఉండండి. ఈ దేహాన్ని గౌరవించండి. ఈ దేహంతో చేసే ప్రతి కర్మ కూడా శాస్త్రం అంగీకరించే విధంగా చెయ్యండి. అలా చేస్తూ అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు అందరికీ ఉపకారం చేసే ప్రయత్నం చేయండి. ఆ ఉపకారం నిన్నెక్కడికి తీసుకెళ్తుంది? ఆ భగవంతుడితో సమానమైన స్థాయిలోకి తీసుకువెళ్తుంది అని కృష్ణ పరమాత్మ మనకి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా జ్ఞానబోధ చేస్తున్నారు. ఇంకా 2 శ్లోకాలలో మరి ఆత్మానందాన్ని అనుభవించే ఆరూఢ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మనకు కృష్ణ పరమాత్మ తర్వాత శ్లోకాలలో వివరణ చేస్తూ ఉన్నారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.